10వ తరగతి గణితం త్రికోణమితి పేజ్ నెంబర్ 292 ఐచ్ఛిక అభ్యాసం క్వశ్చన్ నెంబర్ 3. cosec a minus sin a into sec a minus cos a is equal to 1 by tan a plus cot a అని నిరూపించండి. LHS తీసుకుందాం. LHS is equal to cosec a minus sin a into sec a minus cos a. ఇక్కడ cosec a ను తర్వాత sec a ను మనం cosec a ను sin లలో మార్చుదాం, అదే విధంగా sec a ను cos లలో మార్చుదాం. cosec a is equal to 1 by sin a అని రాసుకోవచ్చు. అదే విధంగా sec a is equal to 1 by cos a రాసుకోవచ్చు. ఈ విధంగా రాసినట్లయితే 1 by sin a minus sin a into sec a is equal to 1 by cos a minus cos a is equal to దీన్ని సూక్ష్మీకరిద్దాం. cos a ఏమొస్తుంది sin a ఒకట్లు, తర్వాత 1 into 1 1 మైనస్ ఇక్కడ బై 1 కాబట్టి 1 తో sin a సార్లు పోతుంది, అంటే sin a into sin square a ఇంటూ ఇక్కడ cos a వస్తుంది, ఇక్కడ 1 మైనస్ cos a వస్తుంది. ఇప్పుడు ఈ cos sin లకు సంబంధించిన సర్వ సమీకరణం రాసుకుందాం. sin square a ప్లస్ cos square a is equal to 1. ఈ sin square a అటు రాద్దాం. ఇక్కడ మిగిలేది ఏంటిది cos square a is equal to 1 minus sin square a వస్తుంది. ఇక్కడ ఈ 1 minus sin square is equal to ఏమని రాసుకోవచ్చు, cos square a అని రాసుకోవచ్చు. cos square a by sin a ఇంటూ ఇక్కడ దీంట్లో ఈ cos square ను కుడివైపు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది sin square a is equal to 1 minus cos square a. ఈ 1 minus cos square a is equal to ఏమని రాసుకోవచ్చు, sin square a అని రాసుకోవచ్చు. ఈ 1 minus cos square a is equal to sin square a by cos a. ఇక్కడ sin a ను sin square a ఒకటి క్యాన్సిల్ అవుతుంది, cos a తర్వాత ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మిగిలేది ఏంటిది cos a ఇంటూ sin a మిగులుతుంది. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ హారంలో ఫస్ట్ sin a రాసుకుందాం. sin a ఇంటూ cos a కదా, cos a. ఈ హారంలో 1 ఉంటుంది కదా, బై 1. ఈ కాస్కు సైన్కు సంబంధించిన సర్వ సమీకరణం ఏంటిది sin square a ప్లస్ cos square a is equal to 1. ఈ 1 బదులు మనం ఏం చేద్దామంటే sin square a ప్లస్ cos square a అని రాసుకుందాం. sin a ఇంటూ cos a బై sin square a ప్లస్ cos square a. ఇప్పుడు ఈ లవహారాలను sin a cos a తోటి భాగిద్దాం. sin a cos a తోటి భాగిద్దాం. అప్పుడు ఏమవుతుంది sin a ఇంటూ cos a బై sin a ఇంటూ cos a మొత్తానికి బై sin square a ప్లస్ cos square a by sin a
కాస్ ఏ. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, సేమ్ ఉంది కదా, క్యాన్సిల్ అవుతుంది ఒకట్లో. ఇక్కడ దీన్ని విడగొడదాం. 1 sin square a by sin a cos a plus cos square a by sin a cos a. ఇక్కడ sin a ను స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదంటే sin a by cos a. ఇక్కడ cos a ను cos ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. therefore 1 sin a by cos a plus cos a by sin a. ఇక్కడ మనకు త్రికోణమితి నిష్పత్తుల ప్రకారం ఈ sin a by cos a ఏమని రాసుకోవచ్చు, tan a అని రాసుకోవచ్చు. therefore 1 ఇది tan a ప్లస్ ఈ cos a by sin a ఈజ్ ఈక్వల్ టు మనం cot a అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు RHS. Thank you for watching. Please subscribe my channel.